Hello everyone, this is Bhargavi. Welcome to Anuakshu Vlogs and Talks. ఏంటి ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock టైం చూపిస్తుంది అనుకుంటున్నారా? దీనికంటే ముందు మన ఫస్ట్ వీడియో ఉంది. నేను ఎందుకు 4 o'clock ఎర్లీ మార్నింగ్ లేచి హౌస్ డీప్ క్లీనింగ్ స్టార్ట్ చేసిన అని చెప్పేసి ముందు రోజు మొత్తం కిచెనే అయిపోయింది. నేను 1 hourలో 2 hoursలో అయిపోతుంది అనుకునే వరకు డే మొత్తం అయిందనమాట. నాకు ఎందుకు ఏం సంగతి అనేది లాస్ట్ వీడియోలో ఉంది, చూసేసేయండి. ముందు ఆ వీడియో చూసి ఈ వీడియోకి వచ్చేసేయండి అనమాట. సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే కనుక మనకి ఇంట్లో ఎప్పుడైనా ప్రశాంతంగా లేదు, బయట నుంచి ఇంటికి రాగానే చిరాగా అనిపిస్తుంది, ఇంట్లో ప్రశాంతంగా అనిపిస్తలేదు, సరిగా నిద్ర పడతలేదు, పిచ్చి పిచ్చి కళలు పడుతున్నాయి అని మీరు కనుక అనుకుంటే కనుక ఇది బెస్ట్ టైం. ఎందుకనంటే ఇంట్లో ఫుల్గా డీప్ క్లీనింగ్ చేయాల్సిన పని వచ్చిందని అర్థం అనమాట. సో మీరు అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి ఆర్ఎల్స్ 1 yearకి ఒకసారి అయినా ఇల్లంతా ఫుల్గా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి. పండుగలు అట్లాంటివి వచ్చినప్పుడు చేస్తూ ఉంటాం, కానీ మన బిజీ షెడ్యూల్లో ఒక్కోసారి మనం పని చేసుకోవడం తీరతలేదు, చేసుకుంటలేం కూడా. సో పైన అట్లా దులిపేసి పెట్టేస్తూ ఉంటాం. ఈవెన్ నేను కూడా లాస్ట్ ఒక 1 year నుంచి జస్ట్ పైన బూజులు దులపడము, షెల్ఫ్లోంచి పేపర్లు మార్చడం ఇదంతా చేస్తున్నా, కానీ అసలు ఇంట్లో ఏమేమి చెత్త పెరిగిపోయింది, ఎన్ని సామాన్లు అన్వాంటెడ్గా ఉన్నాయి మన ఇంట్లో అనేది చూసుకోలేకపోతున్నా. సో అట్లా పెరుగుతూ చాలా అయిపోయింది అనమాట ఇంట్లో స్టఫ్ అంతా. అసలు పనికి మాలినవన్నీ ఇంట్లోనే దొరుకుతున్నాయి. ఇంత చెత్త అసలు నేను ఇంట్లో ఎన్ని రోజులు పెట్టుకున్నానా అనిపించింది. అన్నిగానం వేస్ట్ సామాన్లు, అన్ని వేస్ట్ వస్తువులు వచ్చినాయి అనమాట. సో మీరు కూడా ఇట్లా ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ చేసిరు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇక్కడ హాల్లో షెల్ఫ్ అయితే క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన, అందులో ఉన్న బుక్స్ అవన్నీ తీసేసిన. చూసారా ఎంత చెత్త వెళ్ళింది స్టఫ్ మొత్తము ఈ షెల్ఫ్లో నుంచి. ఇంకా మా పిల్లలు మందులు ఉన్నాయి కదా, అవన్నీ ఆ బాక్స్లో పెట్టేసుకున్నది కేసీఆర్ కిట్లో వచ్చిందనమాట. అయితే నాకు నార్మల్ డెలివరీస్ నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ అయినా, సో అందుగురించి ఆ కిట్లో వచ్చిండే. ఆ కిట్లో వచ్చిన బాక్స్లోని మా పిల్లలే మందులు వేసి పెట్టేసిన. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే చిన్న మెడికల్ షాపే ఉంటుంది కదా, మీరేమంటారు? సో ఇదన్నమాట ఫైనల్ అవుట్పుట్ బిఫోర్ ఆఫ్టర్. ముందు చూసిరు ఎంత క్లమ్జీగా ఉండే షెల్ఫ్ మొత్తం. సో నీట్గా సదరేసి పెట్టేసిన అనమాట. అది అయిపోయిన తర్వాత ఇంకా హాల్లో ఇక్కడ నేను రెగ్యులర్గా ఈ కిటికీ దగ్గరే వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. మంచి వెంటిలేషన్, ఇంకా బ్యాక్గ్రౌండ్లో మంచిగా లైటింగ్ వస్తుంది అని చెప్పేసి అని. సో ఈ కిటికీ దగ్గర కింద మాకు ఒక షెల్ఫ్ కూడా వచ్చింది. ఈ షెల్ఫ్లోనే నేను పిల్లలవి చెప్పులు అవి ఇవి అని చెప్పేసి స్టఫ్ అంతా పెట్టేసి ఉండే ఇక్కడ వేస్ట్గా. అసలు మా అక్షయ్ది ఉయ్యాల లోపలిది చిన్నది బెడ్, అవన్నీ చాలా రోజులు అయింది ఇదంతా సదరగా. సో ఇదంతా తీసేయాలనుకున్నాను. అక్కడ పైన షెల్ఫ్లో ఉండే కదా ఇందాక డెకరేటివ్ షెల్ఫ్లో, ఆ షెల్ఫ్లో నుంచి బుక్స్ అన్నీ తీసేసిన. ఇన్ని బుక్స్ ఉన్నాయి ఏంది అనుకుంటున్నారా? సో నేను నా 2 years బ్యాకే నాది రీసెంట్గానే బీఎడ్ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ మ్యాథ్స్, డిగ్రీలో ఇంటర్ ఎంపీసీ అనమాట నాది. నెక్స్ట్ డిగ్రీలో బీఎస్సీ మ్యాథ్స్ అండ్ ఈవెన్ బీఎడ్లో కూడా బీఎడ్ మ్యాథమెటిక్స్ చేసిన. సో ప్రజెంట్ ఇప్పుడైతే ఇద్దరు పిల్లలు కూడా చిన్నవాళ్ళు కదా, అందు గురించి అని చెప్పేసి నేను ఇంట్లోనే ఉంటున్నా. వన్స్ అనుని అక్షయ్ని స్కూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడైతే మా వారికి తోడుగా ఉన్నంతలో కొంచెమైనా నేను కూడా ఏదో రకంగా సంపాదించాలి. సో యూట్యూబ్ అయితే నేను ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అనే థాట్తోని నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసిన. సో మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. మంచి హైట్కి రీచ్ అవ్వాలని అనుకుంటున్నా. అసలు నాకు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఉండే. వన్స్ నాకు యూట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది అని తెలిసినప్పటి నుంచి కూడా నాకు యూట్యూబ్లో నా ఛానల్ ఉండాలని ఫిక్స్ అయినా నేను. నాకు 10th వరకు కూడా అసలు ఫోను, వాట్సాప్, యూట్యూబ్ ఇట్లాంటివి ఏమీ తెలియదు. ఇప్పటికీ కూడా నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదనమాట. అట్లా ఉంటుంది మన పరిస్థితి. సో నేను ఇంటర్లో కాలేజ్లో స్టార్ట్ అయిన తర్వాత ఈవెన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో అప్పుడు వాట్సాప్ క్రియేట్ చేసుకున్నాం. మా హస్బెండ్ నాకు ఫోన్ కొనిస్తే, అంటే మా బావ అనమాట అప్పుడు. సో మాది లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ అనమాట. ఇది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇస్తాను. ఇంకా పొద్దున్నే పని అంతా చేసుకొని ఇంట్లో వంట అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత హాల్ కిచెన్ అయితే అయిపోయినాయి కదా, కంప్లీట్ అయిపోయినాయి. ముందు రోజు కిచెన్ చేసేసుకున్నా. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ఇట్లా హాల్ కూడా కంప్లీట్ చేసిన. వంట చేసేసి పిల్లలు కొంచెం తినిపించి వాళ్ళు పడుకుంటున్నారు. సో వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి హాల్లో అయిపోయింది కదా, డస్ట్ పడకుండా ఉంటుందని చెప్పేసి అని హాల్లో వేసి పడుకోబెట్టేసిన. చూద్దాం నా పని ఎంతవరకు వస్తుందో. ఇంకా బెడ్రూమ్లో అయితే చాలా డస్ట్ ఉంది. అసలు ఈ సజ్జ మీద చూస్తున్నారా, ఊడుస్తుంటే కంటిన్యూ వస్తూనే ఉంది అనమాట. అంతగానం డస్ట్ ఉంది. ఈ పైన ఏమో మేము నెట్స్ వేసినాము, దోమలు ఎక్కువ ఉన్నాయి మా ఏరియాలో. సో దోమల గురించి అని చెప్పేసి అని నెట్ వేసి వాటి చుట్టూ సెల్లో టైప్ వేసేసినాం అనమాట. బయట నుంచి పెడుతుంటేనేమో నెట్ ఊడిపోతుంది, సరిగా ఉండలేదు. అక్కడ మీకు గ్రీన్ కలర్ది సూట్ కేసు కనిపిస్తుంది కదా, అది కేసీఆర్ కిట్ అనమాట. నేను కోటి మెటర్నిటీ హాస్పిటల్లో డెలివరీ అయినా. అక్కడ డెలివరీ అయిన తర్వాత కేసీఆర్ కిట్ అని ఇస్తారు.
మదర్స్కి. అందులో ఏమేమి వస్తాయని అంటే 2 చీరలు, పిల్లలకి ఉయ్యాల అంటే బెడ్ అనమాట, పిల్లలకి ఇంకా బట్టలు వస్తాయి, లోషను, జాన్సన్ బేబీ పౌడరు, సోపు, ఇవన్నీ వస్తాయి అన్నమాట అందులో. సో అట్లా ఆ కిట్ది సూట్ కేసు బాగుంది స్టాండర్డ్గా. సో ఏమైనా స్టోర్ చేసి పెట్టుకుందాం అన్నట్టు నేను అది పడేయకుండా అట్లనే పెట్టేసుకున్నా. సో సజ్జ నిండా ఉన్న సామాన్లన్నీ ఎక్కడికక్కడ నీట్గా సదిరేసి ఒక సైడ్కి పెట్టేసుకున్నాను. ఇంకా ఈ షెల్ఫ్ పైన రెగ్యులర్గా ఈ షెల్ఫ్ మొత్తం మా హస్బెండ్ బట్టలే ఉంటాయి అన్నమాట. కింద ర్యాక్లో వచ్చేసి కప్పుకునే బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి పెడతాను. సో దాని మీద కూడా ఫుల్గా డస్ట్ పడింది. అసలు ఇంట్లో ఎంత డస్ట్ వస్తుందంటే దులుపుతున్న కొద్దీ వస్తూనే ఉంది. డీప్ క్లీనింగ్ అనే మాట ఊరికనే లేదనమాట. మనం ఎంత డీప్గా చేసుకుంటూ పోతే అంతవరకు ఉంటూనే ఉంటుంది. మనం ఒక గంటలే అయిపోతుంది అన్న పని ఒక 4-5 గంటలన్నా పడుతుంది అనమాట, అంత దుమ్ము ఉంది. ఈ కిటికీలకి అయితే అసలు ఎంత దుమ్ము ఉంది. బయట నుంచి వెళ్ళి తుడవడానికి అయితే నాకు ప్లేస్ లేదు. మా వెనకాల సందు చాలా చిన్నది, అందులో దూరలేము కూడా మనము. సో అటువైపు నుంచి క్లీన్ చేయడానికి లేదు. సో లోపల నుంచే క్లీన్ చేసుకోవాలి. మామూలుగా తుడిస్తే పోతలేదని అని చెప్పి నేను బ్రష్ తీసుకొచ్చిన, బ్రష్తో తుడుస్తున్నా. తీరా నా బెడ్రూమ్ అంతా పని చేయడం అయిపోనే లేదు. మా పిల్లలు మాత్రం లేచేసారు, వచ్చి వాళ్ళు కూడా ఒక చేస్తారు. చూసారా, ఏ పనిలో అయినా వాళ్ళు చెయ్యేయండి అసలు కంటిన్యూగా మన పని కానే కాదు. అట్లాంటిది ఇంత బిజీ వర్క్ చేస్తున్నామని అంటే వాళ్ళు మనతో ఆడుకుంటారు, ఇంకా చుక్కలు కూడా చూపిస్తారు అనుకోండి ఆల్మోస్ట్. ఇక టీవీ సాకెట్ ఇవన్నీ క్లీన్ చేసుకుంటున్నా. మీరు ఎప్పుడైనా ఇట్లా ఇల్లు డీప్ క్లీనింగ్ చేయాలి అనుకుంటే కనుక ఎక్కడిదక్కడ అంటే చేసుకుందాంలే అని అక్కడే వర్క్ అంతా వదిలేకుండా కొంచెం ఉన్నప్పుడే చేసుకుంటే వర్క్ అనేది ఈజీ అవుతుంది. చాలామంది నన్ను అడుగుతారు, 2 చిన్నపిల్లలు కదా నీకు, ఇల్లు ఇంత నీట్గా ఎట్లా పెట్టుకుంటావు, నువ్వు ఎట్లా మేనేజ్ చేసుకుంటావు అని. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. నిజంగానే కొంచెం ఓసిడి క్యాండిడేట్ కూడా అనుకోండి. అంటే మరీ అంత కూడా కాదు, కాకపోతే ఎక్కడైనా ఏదైనా పర్టికులర్ ప్లేస్లో ఉండాలంటే అది అక్కడే ఉండాలి. ఎంత పని ఉన్నా ఒక పూట తిండి మానేసి అయినా సరే ఇల్లు నీట్గా ఉంటే చాలు నాకు అనమాట. సో చాలామంది లేడీస్ ఇట్లానే ఉంటారు. ఇంకా కొందరు అయితే ఇంక ఇల్లు నిండా సామాన్లు ఎక్కడ వేసుకున్నావు అక్కడే, ఎక్కడ తిన్నావు అక్కడే ఉంటాయి. ఇంకా వాళ్ళ సంగతి చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అట్లా ఎట్లా ఉంటారా నాయన అనిపిస్తుంది నాకైతే. నేను ఎవరిని తప్పు పడతలేను. మనం ఎంత పని చేసుకున్నా, మనం ఎంత వర్కింగ్ ఉమెన్ అయినా, ఇంట్లో ఖాళీగా ఉన్నా, ఎట్లున్నా ఇల్లు అనేది నీట్గా ఉండాలి. ఉంటే అప్పుడు ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్, ఒక పాజిటివ్నెస్ ఉంటుంది అనమాట ఇంట్లో. బయట నుంచి మన హస్బెండ్ వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా ఇంట్లోకి రాగానే జస్ట్ ఎంత ప్రశాంతంగా అనిపించాలి. బయట వాళ్ళు ఎంతో వర్క్ లోడ్లో ఉండి వర్క్ అంతా చేసి అట్లా ఇంటికి వస్తారు కదా, ఇంటికి రాగానే మన ఇంట్లో మంచిగా నీట్గా ఒక పాజిటివ్ వైబ్ ఉందనుకోండి, వాళ్ళు మంచిగా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు. అదే వాళ్ళు ఇంట్లోకి రాగానే ఇల్లు నిండా ఎక్కడ సామాన్లు అక్కడ, ఎక్కడ చెత్త అక్కడ అన్నీ పరుచుకున్నట్టు ఉంటే అసలు మంచిగా అనిపిది అనమాట. ఇంకా అట్లా వాళ్ళు ఏదైనా చిరాకులో ఉన్నారంటే ఈ ఇంట్లో ఉన్న ఎన్వైరన్మెంట్ని చూసి ఇంకా చిరాకు అయిపోతారు. అట్లా ఉంటుంది అనమాట పరిస్థితి. సో నేనేమంటానంటే ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం ఉంటుంది ఓన్ హౌస్ అయినా రెంటెడ్ హౌస్ అయినా కూడా ఇల్లే, మనం ఉంటున్నాం కాబట్టి అది మన ఇల్లే. చాలామంది అంటారు రెంటెడ్ హౌసెస్ కదా, ఏముందిలే నీట్గా పెట్టుకోకపోయినా నడుస్తుంది, మన ఇల్లు కాదు కదా అని. మన ఇల్లు కాకపోవచ్చు, మనం సొంతంగా కట్టుకోకపోవచ్చు, కానీ ఇది కూడా వేరే వాళ్ళు ఎవరో కట్టుకున్నారు కదా, వాళ్ళు కట్టుకొని మనకు అన్ని ఎక్విప్మెంట్ అన్నీ ఇస్తేనే కదా మనం ఇందులో ఉంటున్నాము, ఇంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం కదా. సో మనకిచ్చిన ఇల్లుని మనం ఉంటున్న రెంటెడ్ హౌస్ అయినా సరే నీట్గా పెట్టుకోవాలి, మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. చాలామంది ఓనర్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇల్లులు మారేటప్పుడు, ఇవి పగలగొట్టిర్రు అవి పగలగొట్టిర్రు, వాటర్ ట్యాప్స్ పాడైపోయినాయి, వాష్రూమ్స్ పాడైపోయినాయి అని. ప్లీజ్ ఎవరైనా మీరు రెంటెడ్ హౌసెస్లో ఉంటుంటే కనుక అట్లా చేయకండి. ఈవెన్ మేము ఉండేది కూడా రెంటెడ్ హౌసెసే, అందు గురించి అని చెప్తున్నాను. మనం వెళ్ళిన తర్వాత మనల్ని ఎవ్వరు తిట్టుకోవద్దు. ఉన్న రోజులు మనం మంచిగా ఏ ఇంట్లో అయితే రెంట్కుంటున్నామో ఆ ఇంట్లో ఆ ఓనర్స్తో మంచిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి, మంచిగా ఉండి. ఎప్పుడైనా మీరు ట్రాన్స్ఫర్ అయినా, ఎప్పుడైనా ఖాళీ చేయాల్సి వచ్చిన ఇల్లు అట్లా మంచిగా వెళ్ళిపోతే మరోసారి మనకి ఎట్లా అంటే పిలిచి పలకరివ్వడానికి లేదా బాగున్నారని ఫోన్ చేయడానికి ఒకటి చాయిస్ ఉంటుంది అనమాట. అట్లా ఈ షెల్ఫ్ చూస్తున్నారు కదా, ఇందులో మొత్తము నా బట్టలు ఇంకా మా 2 పిల్లల బట్టలు అనమాట. ఇక్కడ సైడ్ వచ్చేసి నేను మొత్తం పేపర్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ పెట్టేసుకుంటాను. యాక్చువల్గా అయితే అవన్నీ సదిరి నేను ఇంపార్టెంట్ పేపర్స్, డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ బీరువాలో పెట్టాలనుకున్నా. అయితే బీరువా ఈ మధ్యనే ఊరు నుంచి తీసుకొచ్చినాము. మా పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చింది. ఇన్ని రోజులు అంటే 5 years దాకా ఊళ్ళోనే ఉండేది. ఈ షెల్ఫ్లో మొత్తం నా చీరలు, కొత్త డ్రెస్సులు, మ్యాక్సిమం చీరలు అనుకోండి ఒక పెద్ద 2-3 కవర్ల నిండా నింపేసి పైన మీకు
మీకు సౌత్ మార్ట్ అనే కవర్ కనిపిస్తుంది చూసారా, హ్యాండ్ బ్యాగ్స్ పెట్టిన, ఆ హ్యాండ్ బ్యాగ్స్ ప్లేస్లో పెట్టిన నేను. మొత్తం క్లమ్జీగా ఉంటుండే, ఫుల్ చీరలు ఉండే కవర్ల నిండా. కట్టం కానీ మనం కొనేసి అట్లా పెడుతుంటాం కదా, అప్పుడప్పుడు ఊరెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా చీరలు కట్టుకుంటాను అనుకోండి. ఇంకా సిటీలోనే డ్రెస్సెస్. ఇంకా ఈ పైన 3 సెల్ఫ్లు అన్నీ చిన్న చిన్నగా వచ్చినాయి. ఒక దాంట్లో నా చున్నీలు పెట్టుకున్నా, ఒక దాంట్లో లెగ్గిన్స్ టాప్స్, ఇంకో దాంట్లో నైటీస్ అట్లా రెగ్యులర్వే పెట్టుకున్నా. ఈ కింద 2 షెల్ఫ్లలో అయితేనేమో పిల్లలు అనువి ఇంకా అక్షయ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ మా అను వచ్చి చూసిండ్రా, టీవీలో ఉయ్యాలమ్మ ఉయ్యాలమ్మ అని పాట వస్తుంటే వచ్చి నన్ను పట్టుకుంది. దానికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఆ పాట వచ్చినా ఉయ్యాలమ్మ ఉయ్యాల అని వచ్చి నన్ను పట్టుకొని ఆడుతూ ఉంటుంది అనమాట. సో ఎంత మనం వర్క్లో ఉన్నప్పుడు ఇట్లా పిల్లలు వచ్చి మనం పట్టుకొని ఆడుతూ ఉంటే వర్క్ కూడా మర్చిపోతాం కదా, మనం మంచిగా అనిపిస్తుంది. నేను అక్కడ షెల్ఫ్లో పెడుతూ చూసారు, ఆ బెడ్ అనేది మా అనుది. మా అను పుట్టినప్పుడు హాస్పిటల్లో నాకు ఎత్తుకోనికి రాకపోతే ఇట్లా మనకి క్యారీ బ్యాగ్ అంటారు కదా, అది కొనుక్కొచ్చిరనమాట. అందులో వేసి పట్టుకొని పాలిచ్చినాను. ఆ బ్యాగ్ ఇంకా పడేయకుండా నేను అట్లనే గుర్తుగా దాచిపెట్టుకున్నా. పిల్లల బట్టలన్నీ సదిరిపెట్టిన. ఇప్పుడు నేను పెట్టేసిన చిన్న చిన్న బట్టలన్నీ ఎందుకు దాచిపెడుతున్నామంటే అనువి ఇంకా అక్షయ్ అవి పుట్టిన పిల్లలవి చిన్నప్పుడు వేయడానికి వస్తాయని. సో మా చెల్లి కన్సీవ్ అయ్యింది, తన డెలివరీ తర్వాత యూజ్ అయితే తన బాబుకో పాపకో అన్నట్టు పెట్టిన. పాత బట్టలు వేస్తాం కదా ఫస్ట్ మనం, చిన్నపిల్లలు పుట్టగానే కొత్త వేయద్దు కదా, అందు గురించి అని. ఇంకా మా 2 పిల్లలకి అయితే మాకు తెలిసిన వాళ్ళ బాబు వేసినాం అనమాట. వీళ్ళు ఎప్పుడూ అంత సతాయించలేదు, మంచిగా ఉండే 2 పిల్లలు కూడా. సో పనంతా చేసుకుంటున్నా కదా, నేను ఖాళీగా కనిపిస్తే చాలు వీళ్ళిద్దరికి ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటుందా మా మమ్మీ అని చూస్తారు నన్ను. సో నేను వీళ్ళకి మాత్రం కంటిన్యూగా ఏదో ఒక పని చేస్తూనే కనిపించాలి. అసలు ఖాళీగా కనిపించినానంటే ఇంక ఎత్తుకోని అంటారు, అట్లా ఉంటుంది వీళ్ళతోని. ఇంకా హాల్, బెడ్రూమ్, కిచెన్ ఈ 3 కూడా అయిపోయినాయి. ముందు రోజు ఒక రోజు మొత్తం నాకు ఫుల్గా కిచెన్కే పోయింది టైం అంతా. అసలు చేస్తున్న కొద్దీ పని అవుతనే లేదు. కంటిన్యూగా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ చేసిన అయితే కిచెన్లో మొత్తం వర్క్, ఈవినింగ్ నాకు 6 అయిపోయింది అనమాట. అట్లా ఇంకా బెడ్రూమ్, హాల్ అంటారా, నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ చేసిన. ముందు రోజు కొంచెం మర్చిపోయినా కదా, అందు గురించి. ఇంకా ఆ రోజు మొత్తం 6 o'clock అరౌండ్ 7 o'clock వరకు నాకు హాల్, బెడ్రూమ్ అయిపోయింది. ఇంకా డోర్ మ్యాట్స్, కర్టైన్స్ ఇవన్నీ ఉతికేసి ఆరేసిన. వెంటనే పిల్లలకి 2 కూడా స్నానాలు చేపించేసిన. పొద్దున్నుంచి వీళ్ళు మొత్తం దుమ్ములో దులిపిపోయారు అనుకోండి, ఫుల్ దుమ్ములో మొత్తం ఆడి తేలిరు అనమాట. ఇంక వీళ్ళిద్దరికి స్నానాలు చేపించేసి కొంచెం తినడానికి ఫ్రూట్స్ ఇచ్చేసినాను. వాళ్ళు అంతలో ఫ్రూట్స్ తింటుంటే నేను ఇంకా మళ్ళీ దేవుడి గుడి దగ్గరకు వచ్చేసిన. యాక్చువల్గా అయితే నేను ఇట్లా ఇంత పని ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటే, మా ఊర్లో అంటే మా ఇంటి పేరు వాళ్ళు అంటారు కదా పాలలు, అందులో ఒక ఆయన చనిపోయింది అనమాట. మాకు సృష్టి వచ్చిండే. సో ఎట్లాగో సృష్టి వచ్చింది కదా అని చెప్పేసి అని క్లీనింగ్ చేస్తారు మా దగ్గర. ఊళ్ళల్లో అయితేనేమో మొత్తం సున్నం వేసుకొస్తారనమాట. పాతిళ్ళు ఉంటాయి కదా, అందులో సున్నం వేసుకొస్తారు. ఇట్లా పెయింటింగ్ ఉన్న ఇల్లు వాళ్ళైతే పంపుతో ఇళ్ళకి గోడలకి మొత్తం నీళ్లు కొట్టుకొని వస్తారు. ప్రతి ఒక్క బట్ట ఉతుకుతారు, బీరువాళ్ళ బట్టలు అన్నీ తీసి ఉతికేస్తారనమాట. సో సిటీస్లో మనకు అట్లా కుదరదు కాబట్టి పంపుతో వాటర్ కొట్టలేం కదా గోడలకి. సో ఓనర్స్ ఒప్పుకోరు కదా, అందు గురించి అని ఇట్లా నేను ఇల్లంతా మంచిగా డీప్ క్లీనింగ్ చేసేసి ఆవు పంచకము, గంగ నీళ్ళు, పసుపు నీళ్ళు అన్నీ కలిపేసి ఇట్లా మామిడాకులు వేసి ఇల్లు నిండా ఇల్లంతా చల్లుకొని వచ్చిన అనమాట. మనం చూసిర్రా మంచిగా ఒక టవల్ అంటే స్కార్ఫ్ కట్టుకొని తిరుగుతుంది చున్నీలాగా. ఇంకా దేవుడి దగ్గర అన్నీ క్లీన్ చేయడం స్టార్ట్ చేసిన నేను. ఈ చెక్క ఉంది కదా దేవుడిది ర్యాక్ ఏదైతే ఉందో, అది మేము సికింద్రాబాద్కి వెళ్తుంటే అంటే బోయినపల్లి దాటిన తర్వాత సికింద్రాబాద్ మధ్యలో థాడ్బండ్ అనే ప్లేస్ ఉంటుంది. అక్కడ మనకి ఇవి హోల్సేల్గా చేసి అమ్ముతారు అనమాట. అరౌండ్ ఇది 4,500 రూపీస్కి వచ్చింది మాకు. నేను ఎప్పటి నుంచో అనుకున్నా దేవుడికి ఒక మంచి ప్లేస్ ఉండాలి, నేను కింద కూర్చొని పూజ చేసుకుంటట్టు ఉండాలని. ఈవెన్ నాకు కొంచెం భక్తి ఎక్కువే అనుకోండి. మా ఆయన కూడా చాలాసార్లు నాకు వెటకారంగా మాట్లాడుతుంటాడు, సెటైర్లు వేస్తుంటాడు, పంతుల్లాగా చేస్తావు నువ్వు, పంతులమ్మవా అది ఇది అని చెప్పేసి అని. సో ఓకే, నేను చదువుకున్న ప్రొఫెషన్ అది పంతులమ్మని, ఫ్యూచర్లో పంతులమ్మని అవ్వబోతున్నాను. అండ్ ఇక్కడ నాకు కొంచెం దేవుడు అంటే భక్తి ఎక్కువ కాబట్టి చేసుకుంటూ ఉంటాను. ఏమో అది ఎట్లా అలవాటైందో నాకు తెలియదు, కానీ దేవుడు అంటే అపారమైన నమ్మకం నాకైతే. సో ఇట్లా పూజ అయితే చేసుకుందామని చెప్పేసి అని దేవుడి దగ్గర ఉన్న ఫోటోలు అన్నీ తీసేసి ఆ కబోర్డ్ మొత్తం క్లీన్గా తుడిచేసుకున్నాను. మళ్ళీ మంచిగా పేపర్ వేసి ఫోటోలు అన్నా కడిగి పెట్టేసి ఫోటోలకి బొట్లు పెట్టి పూలు అన్నీ పెట్టేసుకొని పూజ చేస్తున్నా. పూజ చేసేటప్పుడు మాత్రం నేను ఒక్కదాన్ని అస్సలు చేసుకోను. మా 2 పిల్లలు కనుక పడుకోకుండా ఉన్నారు, వాళ్ళు మేలుకునే ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టుకొని నేను పూజ చేస్తాను. ఇద్దరిని పూజలో నా పాటుగా వాళ్ళని కన్సిడర్ చేస్తాను అనమాట.
నేనైతే అగరబత్తిని ముట్టిస్తుంటేనే మా అను కూడా దానికి వచ్చిన భాషలో గణనామా అని పాడుతూ ఉంటుంది అనమాట. అదే సంగతి. సో పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు మా హస్బెండ్ లేరనమాట. ఆయన ఆ రోజు ఎలక్షన్స్ డే అనమాట, ఓట్ వేయడానికి వెళ్ళిండే. ఆ రోజు వచ్చేసరికి నైట్ 8 అవుతుంది వాళ్ళు. సో ఇంకా నాకు హడావిడి, వీళ్ళేమో వచ్చేసారు, నేను ఇంకా వంట కూడా చేయలేదని. సో ఫాస్ట్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మా అక్షయ్ చూడండి ఎంత క్యూట్గా చూస్తుంది కదా కెమెరాని. సో అట్లా వాళ్ళు రాగానే ఇంకా పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో వాళ్ళందరూ కూడా హారతి తీసుకున్నారు. ఇది నా పూజా మందిరం బాగుంది కదా. మా అక్షయ్ అయితే అను కూడా ఈవెన్ పూజ అయిపోగానే ఎప్పుడెప్పుడు ప్రసాదం తీసుకుందామా అని చెప్పి చూస్తారనమాట. ఇంకా నాకైతే ఎక్కడ దీపాలు ముట్టుకుంటారో అగరబత్తులు ముట్టుకుంటారో అని ఫుల్ భయం అవుతుంది. ముందు రోజు నేను సాంబ్రాణి వేయడం మర్చిపోయినా, పిల్లలు వచ్చేసారు కదా వంట చేయాలని హడావిడిలో ఇంకా సాంబ్రాణి వేయడం అయితే మర్చిపోయినా అనమాట. డీప్ క్లీనింగ్ కానీ ఎప్పుడైనా కూడా నేను వారానికి 2 రోజులు ట్యూస్డే ఇంకా ఫ్రైడే ఖచ్చితంగా ఇంట్లో సాంబ్రాణి పౌడర్ వేస్తాను అనమాట. ఇవి దేంతో వేస్తానంటే జస్ట్ మనం సాంబ్రాణి కప్స్ కొనుక్కుంటూ ఉంటాం రెడీమేడ్, అట్లా కాకుండా కొబ్బరికాయ కొడతాం కదా మనం, వాటికి బూరు వస్తుంది కదా, ఆ బూరిని నేను దాచిపెట్టుకుంటాను పీచు పడేయకుండా. ఆ పీచుని ఇట్లా ఒక ఆరతి కర్పూరం వేసి వెలిగిస్తే మంచిగా వెలుగుతుంది. అందులో సాంబ్రాణి వేస్తే మంచిగా పోవస్తుంది అనమాట. సో ఇల్లు నిండా మంచిగా ప్రతి మూలలో ఇల్లు చుట్టూ నిండా వేసుకొస్తున్నా. ఈవెన్ మనం వాష్రూమ్ కూడా అంతా క్లీన్ చేసుకోవాలి, ఎప్పుడైనా డీప్ క్లీనింగ్ చేసినప్పుడు దులిపిన ఇట్లా సాంబ్రాణి వేసిన. ఇంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటే అది కూడా ఇంట్లోనే ఉన్నట్టు కదా, అట్లా వాష్రూమ్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు అనమాట. ఇది నా డీప్ క్లీనింగ్ స్టోరీ. ఫస్ట్ వీడియో కనుక మీరు ఎవరైనా చూడకపోతే కనుక చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.